అసలు సోషల్ మీడియాలో పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? మీ ఫాలోవర్స్ అంతా, మీ 2 లక్షల మంది అంతా కూడా మీకు సపోర్ట్ చేస్తారని, మీ బాధను అర్థం చేసుకుంటారని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ మీకు నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకనంటే ఒక్కసారి మీరు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అన్నది బయటికి మీరు ఎక్స్పోజ్ చేస్తే అది రకరకాల మనుషులు రకరకాలుగా అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మిమ్మల్ని జడ్జ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కోడిగుడ్డు మీద ఏకలు పేగడానికి ఇదొక టాపిక్ దొరికినట్టు అవ్వచ్చు. మీరు ఇంకొంతమందికి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయిపోవచ్చు. సో మీ లైఫ్ని మీరే ఇలా బయట పెట్టేసుకొని అనవసరంగా మీ ఉన్న ప్రాబ్లం కంటే కూడా ఈ ప్రాబ్లం ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది. సో మొత్తం ఇలా ఎక్స్పోజ్ చేసే కన్నా ముందు ఈ ఇన్సిడెంట్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మన పర్సనల్ లైఫ్కి సంబంధించింది అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. 1కి 10 సార్లు ఆలోచించుకొని పోస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి పోస్ట్ చేసేసిన తర్వాత మీ లైఫ్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఫామ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. పాజిటివ్ అయితే ప్రాబ్లం లేదు, నెగిటివ్ అయినప్పుడే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో అసలైన బాధ కంటే కూడా ఇది ఇంకా ఎక్కువైపోతుంది. సో ప్రతి ఒక్కరికి వెళ్ళి నేను అది కాదు, అలా జరగలేదు, ఇలా జరిగింది అని చెప్పి మీరు సమాధానం చెప్పుకోలేరు కదా. సో ఇదంతా కూడా మళ్ళీ ఒక పెద్ద కాంప్లికేటెడ్ థింగ్లా తయారవుతుంది. సో సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. 2 పర్సనల్ విషయాలు, ఇలా లైఫ్కి సంబంధించిన విషయాలు, లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇలా షేర్ చేసుకోవడం వల్ల అందరి ముందు మీరు ఒక దోషలాగా నిలబడే పరిస్థితి కూడా రావచ్చు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరేమంటారు ఫ్రెండ్స్? సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవాలనుకునే అమ్మాయిలు ఒక వీడియో మనం చేస్తే, ఒక పోస్ట్ మనం పెడితే అవతల వాళ్ళ మైండ్లో ఎటువంటి ఒపీనియన్ ఫామ్ అవుతుంది అన్నది ఆలోచించుకొని పోస్ట్ చేయండి. ఎవరైనా ఇప్పుడు ఒక కెరీర్ లాగా బిల్డ్ చేసుకోవాలనుకున్నా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలనుకున్న ప్రతి అమ్మాయి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన లైఫ్లో జరిగే ప్రతిదీ పోస్ట్ చేసేసి ఓపెన్ బుక్లా ఉండాల్సిన అవసరం లేదు. అండ్ డిఫరెంట్ ఒపీనియన్స్, కామెంట్స్ మనకు ప్రతి దాని మీద అవసరం లేదు. కొన్ని మన సీక్రెట్ పేజెస్ కూడా ఉండాలి. ఏది రివీల్ చేయాలి, ఏది మనం సీక్రెట్గా ఉంచుకోవాలి అన్నది కూడా మనకి తెలిసి ఉండాలి. సో అమ్మాయిలు ఇది గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి.